నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. బైబిల్లో రాయబడింది కదా, హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని రాయబడింది. అయ్యా, ఈ సువార్త మీటింగ్ లో తండ్రి గర్భవతి ఇచ్చిలేదంటలేదండి. ఈ సువార్త ఇన్ని బిడ్డలు అందరూ కూడా ప్రభా నాయన రక్షణ మార్మల్స్ అయినా అయ్యా వాళ్ళు నాయన తండ్రి నిన్ను గుర్తెరిగి ఎంతమంది ఉన్నారు నాయన నా ప్రభా. అయ్యా నిన్ను గుర్తెరిగినైనా నీ రక్షణ లేకనైనా నడిపించు ప్రభా నా తండ్రి. మా ప్రభు యేసుక్రీస్తు వచ్చిన తండ్రి ఆమేన్. నిన్ను వెదకి వచ్చెన్, భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము. ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు పొరుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంధులకు దృష్టి కలుగజేసే, అంగహీనులను లేపి నడువజేసెన్. అంధులకు దృష్టి కలుగజేసే, అంగహీనులను లేపి నడువజేసెన్. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను. ఎందుకో ఈ విధంగా మేము నీ వద్దకు వచ్చున్నామనగా, మా జీవితాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారు కలుగజేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని, ఆ సంతోషకరమైన కార్యాన్ని మీకు కూడా తెలియచేయాలని ఆశపడుతూ మీ వద్దకు చేరి వచ్చుంటున్నా. మత్తయి సువార్త 1:21 మాట్లాడబడింది, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుతూ అని రాయబడింది. మీకు సువార్త చేసి వెళ్తున్నావు తండ్రి, మీరు కదిలించండి, అనేక ఆత్మలు నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆయన ప్రభు చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో ప్రార్థించండి తండ్రి. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు.